హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మంచి మూవీస్ లిస్ట్‌తో మీ ముందుకు వచ్చా. అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లిస్ట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి 'జెంటిల్ ఉమెన్'. ఈ తమిళ్ మూవీ 2 నెలల క్రితం థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చెప్పవచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అరవింద్, పూర్వి ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంట. హ్యాపీగా ఉన్న టైంలో అనుకోని ప్రమాద సంఘటన ఎదురవుతుంది. దాంతో పూర్వి లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలాంటి సమస్యలో పడింది, మరి ఆ సమస్యల నుండి ఎలా బయటపడింది అనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ ఫ్యామిలీ డ్రామాగా మొదలై సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. కాస్త స్లోగా అనిపించినా బోరింగ్‌గా ఏమీ ఉండదు. ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో, డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'గరుడ 2.0'. 2016లో తమిళంలో వచ్చిన 'అరుతోసినం' అనే మూవీ ఇప్పుడు 'గరుడ 2.0'గా తెలుగులో ఆహాలో అందుబాటులో ఉంది భయ్యా. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 15 మినిట్స్‌గా ఉంది. 'డిమోంటి కాలనీ' ఫేమ్ అరుణ్ నిధి ఈ మూవీలో హీరోగా చేశారు. ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. మూవీ నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, గతంలో భార్యాబిడ్డలను కోల్పోయిన పోలీస్ ఆఫీసర్ ఏసీపీ అరవింద్ గతాన్ని మర్చిపోలేక తాగుడుకు బానిసవుతాడు. మరి అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో వరుస హత్యలు సైకో ప్యాటర్న్‌తో జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలను ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఏసీపీ అరవింద్ ఎలా కనిపెట్టాడు, కనిపెట్టే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ చూసేవారికి వన్ టైమ్ వాచబుల్‌గా చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ముత్తయ్య'. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ఈటీవీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇదొక కామెడీ డ్రామా మూవీగా చెప్పవచ్చు. వనపర్తి జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక 70 ఏళ్ల వృద్ధుడు ముత్తయ్య. అతను ఎప్పటికైనా సినిమాలో నటించాలనే కోరిక. మరి ఆ వయసులో సినిమాలో నటించాలనే కోరిక ఏంటి? మరి అతని కల నెరవేరిందా లేదా అనేదే బేసిక్ స్టోరీ లైన్. ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సహజమైన నటనతో మూవీ పర్వాలేదనిపిస్తుంది. మధ్య మధ్యలో తనకంటే చిన్నవాడైన మల్లితో స్నేహం, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ డైలాగ్స్ బావుంటాయి. చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది, బావుంటుంది. చివర్లో కొడుకుతో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు బావుంటాయి. ఓవరాల్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'విద్యాపతి'. నెల క్రితం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ కన్నడ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 2 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ 2 చోట్ల వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. అవి స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సిద్ధు ఒక మధ్యతరగతి అబ్బాయి. అతను మోసం చేసి ఒక స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు ఒక రౌడీ తన ముందే తన భార్యను ఏడిపిస్తాడు. అది తట్టుకోలేని అతని భార్య, ఆ రౌడీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే కండిషన్ పెట్టి అతన్ని దూరం పెడుతుంది. మరి తన భార్య కోసం సిద్ధు ఏం చేశాడు? ఆ రౌడీపై పగ తీర్చుకున్నాడా లేదా అనేదే స్టోరీ. స్టోరీ సింపుల్‌గానే ఉన్న కామెడీతో ఎంగేజింగ్‌గా సాగుతుంది. అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. చివర్లో వచ్చే యాక్షన్ సీన్ బావుంటుంది. ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి 'బ్లాక్, వైట్ అండ్ గ్రే' 'లవ్ కిల్స్'. ఇదొక మ్యాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌గా చెప్పొచ్చు. డాక్యుమెంటరీ టైప్‌లో ఉంటుంది కానీ పూర్తిగా డాక్యుమెంటరీ కాదు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌గా చెప్పవచ్చు. ఈ సిరీస్ సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. టోటల్ 6 ఎపిసోడ్స్‌తో ఉంటుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడి డ్రైవర్ కొడుకు కొన్ని హత్యలకి కారణమని తెలుస్తుంది. మరి ఆ క్రైమ్ గురించి ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది? ఆ హంతకుడు ఎవరు అనేది స్టోరీ లైన్. గతంలో 'కోటా ఫ్యాక్టరీ' వెబ్ సిరీస్‌లో గుర్తింపు తెచ్చుకున్న మయూర్ ఈ సిరీస్‌లో ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ట్విస్టులు, టర్నులు చాలానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్‌కి ప్లస్‌గా చెప్పవచ్చు. సిరీస్ చూస్తున్నంత సేపు ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. అక్కడక్కడ కొద్దిగా స్లోగా అనిపించిన బోర్‌గా ఏముండదు. సెకండ్ ఎపిసోడ్ నుండి సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. నాకైతే సిరీస్ నచ్చింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి 'బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్'. రీసెంట్ హాలీవుడ్ మూవీస్‌లో ఇది కొంచెం బెటర్ అనిపించింది భయ్యా. అందుకే చేస్తున్నా. ఇంకా ఈ జపనీస్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 25 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, టోక్యోకి బయలుదేరిన హయాబుసా 60 అనే ట్రైన్‌లో
బాంబుందని 100 కిలోమీటర్/అవర్‌కు స్పీడ్‌కి తక్కువగా వెళ్తే ఆ బాంబు పేలుతుందని ఎవరో ఫోన్ చేసి చెప్తారు. ఆ వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఏం చేశారు? మరి ఆ బాంబ్ నుండి రక్షించారా లేదా? తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. మరీ ఎక్స్‌ట్రార్డినరీగా ఏం లేదు కానీ వన్ టైమ్ వాచబుల్‌గా అనిపించింది. మీరు కూడా చూసేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈ వారం మూవీస్. మళ్ళీ మంచి మూవీస్ లిస్ట్‌తో మీ ముందుకు వస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.